సూత్రము దేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నిచ్చుడగు తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే సొత్తులు సూత్రాలయ రాత్రికాల సమయమంతా నీ సజీవ రేఖల జడిన ఎంతగానో ప్రభువ నీ కృపను మాకు దయచేసిన దేవ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎస్ రాజా నీకే సుతులు సూత్రాలయ 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 నైనా తండ్రి ప్రభు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డ పైన అనుగ్రహించమని నడుచున్నాను తండ్రి. ఈ దినం ప్రతి ఒక్క బిడ్డ పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకలు ప్రతి విషయాలు తోడైండి నడిపించు తండ్రి. ఏసయానికే స్తుతులు స్తోత్రాలయం. బిడ్డల యొక్క చదువుల్లో వారి యొక్క రాకపోకల్లో తోడుండు ప్రభు. ఏసయానికే స్తోత్రాలయం. ఎవరైతే ఈ దినము ఏ కార్యం తలపెట్టాలని ఆశిస్తున్నారో ప్రతి కార్యము వారి పక్షంన నీవుండి సఫలపరచమని నడుచున్నాను తండ్రి. ఏసయ్య నీకే సూత్రాలయ సూత్రాలయ. ఎవరైతే బలహీనతల చేత బాధపడుతున్నారు నన తండ్రి ప్రవ్వ, జ్వరముల నుంచి విషజ్వరముల నుంచి తండ్రి ప్రవ్వ, రకరకాల శరీర బాధలతోని రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ తండ్రి బలహీనతల నుంచి విడుదల దయచేసయ్యా. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేసి నీ కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబంలో నెమ్మది సమాధానం ఐక్యత లేకుండా ఏ కుటుంబం అయితే ఉందో కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప ఉంచునైనా నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప ఉంచునైనా నీ సన్నిధి తోడుగా ఉండ దయచేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని వారి పక్షంలో నీ కార్యం జరిగించు తండ్రి. నీకే స్తుతులు సూత్రాలయ సూత్రాలయ. జాబు లేని వారికి జాబును దయచేయండి. జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి. చేతి వృత్తి పనులు చేసుకున్నవారు బిజినెస్ చేసుకున్నవారు తండ్రి ప్రవ్వ, అలాగే వ్యవసాయ పనులు చేసుకున్నవారు చెరువులు చేసుకున్నవారు రెక్కల కష్టార్జితాన్ని దీవించండి, ఆశ్రయించి ఫలింపచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎస్ఐయ్య నీకే సూత్రాలయ. వివాహం కాని వారికి పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా సహాయం దయచేయండి. వివాహం అయ్యి కూడా గర్భఫలం లేని వారిని గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అన్నావు కదా ప్రభువా, కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అన్నావు కదా యేసయ్య. తండ్రి ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి వారి యొక్క నిందని అవమానాన్ని తీసివేసి శ్రేష్టమైన బహుమానం దయచేసయ్యా. అలాగే తండ్రి ఎవరైతే గర్భఫలం ఇచ్చావో తగిన సమయంలో సులువైన కాన్పు దయచేయండి. అలాగే బిడ్డలిచ్చిన వారికి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. చిన్న బిడ్డల కాడ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి నీ నామాన్ని మహింపరచుకోండి. అలాగే రక్షణ లేని బిడ్డలు రక్షించునైనా రక్షింపబడిన బిడ్డల్ని మరింతగా ఆత్మీయ స్థితిలో తండ్రి బలపరచునైనా. అలాగే దైవ సేవకులను దీవించండి, ఆశ్రయించిన ఆత్మీయ మరింతగా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.